నమస్తే, నేను మీ నగేష్. మా ఛానల్ని ఆదరిస్తున్న మీకు అందరికీ ధన్యవాదాలు. నా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైంగిక వేధింపుల ఫిర్యాదుతో పోలీసు కేసు నమోదైన సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం వివాదానికి ఈరోజు ఎట్టకేలకు తెరపడింది. హైకోర్టు ఈ కేసును కొట్టేసినట్లు మనకు సమాచారం అందుతోంది. గత 20 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి చెందిన వరలక్ష్మి అనే మహిళ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడని, తనను బెదిరించాడని, మాట విని లొంగకపోతే తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించడంతో తాను లొంగిపోయానని ఒక కంప్లైంట్ చేస్తూ ఆయన మీద తిరుపతి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇచ్చింది. సో వరలక్ష్మి ప్రెస్ మీట్ పెట్టి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వీడియోలు రిలీజ్ చేయడమే ఆలస్యంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పార్టీ డ్యామేజ్ అయిపోతుందనే ఒక భయంతో ఆదిమూలం మీద వెంటనే సస్పెన్షన్ వేసింది. దీంతో ఆయన కాస్త అసంతృప్తికి లోనయ్యారు. నా వాదన అసలు వినకుండా నా మీద సస్పెన్షన్ వేశారని. సో ఆయన్ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయిస్తారని అక్కడ ఉప ఎన్నిక జరిపి పార్టీకి మళ్ళీ కొత్త వారిని తేవడమో లేదా ఆయనకే టికెట్ ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యేని చేస్తారు, రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ పెద్దలు, స్థానికంగా ఉండే నాయకులు కూడా ఈ వివాదం ఎస్సీ బీసీ వర్గాల మధ్య ఒక యుద్ధంగా మారింది, ఇది పార్టీని డ్యామేజ్ చేస్తుందని ఒక భయంతో ఎట్టకేలకు 2 వర్గాలను వాళ్ళిద్దరినీ రాజీ చేశారు. సో రాజీ కుదరడంతో వరలక్ష్మి ఏం చేసింది, హైకోర్టులో తన లాయర్ ద్వారా ఒక అఫిడవిట్ పంపించింది. తాను చెప్పినవన్నీ అబద్ధాలు, తన మీద లైంగిక దాడి జరగలేదు, నేను ఈ కేసును విత్డ్రా చేసుకుంటున్నానని ఒక అఫిడవిట్ ఇచ్చింది. దీంతో అప్పటికే ఆదిమూలం హైకోర్టులో తన మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని చెప్పేసి వేసిండే కేసులో ఆయనకి స్టే ఉండింది. సో ఆదిమూలం ఈ వివాదం నుంచి అసలు అరెస్ట్ కాకుండా బయటపడడానికి వరలక్ష్మి ఇచ్చిండే స్టేట్మెంటు ఒక మార్గం చూపించింది. ఎట్టకేలకు ఈరోజు హైకోర్టు ఈ కేసును డిస్మిస్ చేయడంతో ఆదిమూలం ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల వివాదం అనేది ఒక కొలిక్కి వచ్చింది. అయితే ఆదిమూలంను ఇన్ఛార్జిగా తప్పించేసి కొత్త వాళ్లను సత్యవేడు తెలుగుదేశం ఇన్ఛార్జిగా నియమించి పార్టీని నడిపించాలని పార్టీ భావిస్తున్నట్లు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి తగ్గట్లుగానే పూతలపట్టుకు చెందిండే ఒక మహిళా నాయకురాలు గత వారం రోజులుగా సత్యవేడు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తుండగా మరో నాయకుడు ఈరోజు నాగలాపురం మండలంలో పార్టీకి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో ఆదిమూలం లైంగిక వేధింపుల వివాదం తెరదిగినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఈ ఇన్ఛార్జి వివాదం అనేది రాబోయే రోజుల్లో ఏ రకంగా దారితీస్తుంది, ఏ తీరానికి చేరుతుంది అనేది మనం ఎదురు చూడాలి.